హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బిటెక్. ఈ వీడియోలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సంబంధించిన ప్రోగ్రామ్ని నేను క్లియర్గా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. మీరు ఎక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించిన నేను థియరీ పార్ట్ కూడా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఒక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరితో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోస్ తర్వాత ఒక లైక్ కామెంట్ కంపల్సరీ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. మరి ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి ఒకసారి చిన్నగా డెఫినేషన్ చూసినట్లయితే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ డెరివింగ్ ఏ క్లాస్ ఫ్రమ్ మల్టిపుల్ బేస్ క్లాసెస్. అంటే మోర్ దెన్ వన్ బేస్ క్లాసెస్ ఉండాలి, ఒక డెరివ్ క్లాస్ ఉండాలి. మనం లాస్ట్ వీడియోలో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ చూసినాం. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్లో ఎలా ఉంటుంది, అక్కడ సింగిల్ బేస్ క్లాస్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మోర్ దెన్ వన్ డెరివ్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో మోర్ దెన్ వన్ బేస్ క్లాసెస్ని బేస్ చేసుకొని ఒక డెరివ్ క్లాస్ క్రియేట్ అయితే అటువంటి దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే కంప్లీట్గా హైరార్కికల్ ఇన్హెరిటెన్స్కి ఆపోజిట్. ఓకే, ఒకసారి మన డయాగ్రామ్ గుర్తుపెట్టుకున్నట్లయితే దీనికి సంబంధించి మనం డెఫినేషన్ రాయొచ్చు, సింటాక్స్ రాయొచ్చు, ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇక్కడ దేశ పేపర్స్లో ఆల్రెడీ రాశాను. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ అయితే హెడర్ ఫైల్స్, తర్వాత బేస్ 1 అంటే బేస్ క్లాస్ 1ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో ఏం చేశానంటే ఒక డేటా మెంబర్ తీసుకున్నాను, అట్లానే ఒక కన్స్ట్రక్టర్ రాశాను. సో ఆ డేటా మెంబర్కి x = 100 అని చెప్పేసి వాల్యూ అయితే ఇచ్చేసినాను. సో ఇది బేస్ క్లాస్ 1. మీకు ఈజీగా ఉండడానికి సింపుల్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఏ ప్రోగ్రామ్ అయినా ఇదే విధంగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బేస్ క్లాస్ 2. ఇది బేస్ క్లాస్ 2లో y అనే ఒక డేటా మెంబర్ తీసుకున్నాను, దానికి ఒక కన్స్ట్రక్టర్ రాసి వాల్యూ కూడా ప్రొవైడ్ చేసినాను. సో వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్గా y వాల్యూ 200 అనుకుందాం. సో ఇది బేస్ క్లాస్ 2. సో ఇలాగా మన బేస్ క్లాస్కి మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ డెరివ్ క్లాస్ మాత్రం సింగిలే ఉండాలి. ఇక్కడ చూడండి, క్లాస్ DER ఇది డెరివ్ క్లాస్ కోలన్ ఎక్కడ నుంచి పబ్లిక్ బేస్ 1 కామా పబ్లిక్ బేస్ 2. అంటే ఈ 2 బేస్ క్లాస్ని బేస్ చేసుకొని ఈ డెరివ్ క్లాస్ అనేది డెరివ్ అవుతుంది. అంటే బేస్ క్లాస్ 1లో ఉండే మెంబర్స్ అన్నీ ఉంటాయి, అట్లనే బేస్ క్లాస్ 2లో ఉన్న మెంబర్స్ అన్నీ ఉంటాయి. ఓకే, బేస్ క్లాస్ 1 ఏమని మనకి x ఉంది, x అనే డేటా మెంబర్ ఉంది, దానిలో x వాల్యూ 100 ఉంది, అది ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ బేస్ 2లో ఏముంది, y డేటా మెంబర్ ఉంది, yకి వాల్యూ కూడా ఇచ్చేసినాం 200. సో అది కూడా మనకు డెరివ్ క్లాస్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక మెంబర్ ఫంక్షన్ రాసి దాన్ని అడిషన్ చేస్తాను. చూడండి, వైడ్ యాడ్ అని చెప్పేసి ఒక మెంబర్ ఫంక్షన్ తీసుకున్నాను, cout అడిషన్ = x+y చేసినాను. మెంబర్ ఫంక్షన్ క్లోజ్, డెరివ్ క్లాస్ క్లోజ్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు డెరివ్ క్లాస్. సో ఈ డెరివ్ క్లాస్లో బేస్ క్లాస్ 1, బేస్ క్లాస్ 2 వాటికి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో ఈ డెరివ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఈ మెంబర్ ఫంక్షన్ని కాల్ చేయడమే. సో గదే రాష్ట్రం ఇక్కడ చూడండి, DER obj1. obj1 అనేది ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి, DER క్లాస్కి. ఎప్పుడైతే DER obj అంటామో DER క్లాస్ దగ్గరికి వెళ్తుంది. సో DER క్లాస్ ఎక్కడ నుండి డెరివ్ అయింది, బేస్ క్లాస్ 1, బేస్ క్లాస్ 2. ఆ రెండు బేస్ క్లాసెస్కి ఫస్ట్ మెంబర్ అలొకేట్ అవుతుంది. సో బేస్ క్లాస్ 1 అంటే ఇది. సో బేస్ క్లాస్ 1లో ఏముంది, డేటా మెంబర్ ఒకటి ఉంది x. సో దానికి కన్స్ట్రక్టర్ కూడా రాసినాం కాబట్టి xలో 100 కూడా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ బేస్ క్లాస్ 2లో y డేటా మెంబర్ ఉంది, దానిలో కన్స్ట్రక్టర్ కూడా రాసినాం కాబట్టి yలో 200 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ DER దగ్గరికి వస్తుంది. సో DERలో ఏముంది, ఒక మెంబర్ ఫంక్షన్ ఉంది. మెంబర్ ఫంక్షన్ ఏమంటే యాడ్. సో దీనికి కూడా మెంబర్ అలొకేషన్ జరుగుతుంది. నెక్స్ట్ obj యాడ్ అనగానే అడిషన్ = x అంటే 100, y అంటే 200 కాబట్టి 300 ప్రింట్ అవుతుంది. ఓకే, దీన్ని ఇప్పుడు సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాస్, ఇక్కడ ఒక నేమ్ ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ. సేవ్, నెక్స్ట్ కంపైల్, నో ఎర్రర్స్, రన్. చూడండి, అడిషన్ = 3 అని చెప్పేసి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా సింపుల్గా మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని C++లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని దగ్గర రిప్లై ఇస్తాను. అటైన వీడియో ఫ్రెష్గా షేర్ చేయడం వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.